హెచ్చరికలతో అలాగే అక్కడ ఉన్నటువంటి వాల్కనోస్ ఎరప్ట్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి హెచ్చరికలతో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. జపాన్ గవర్నమెంట్ వణికిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు భారత్ పరిస్థితి కూడా అలాంటిదే చూస్తున్నాం. ఓవైపు హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం వరదలతో. ఇంతలోనే మళ్ళీ భూకంపం మనం చూస్తూనే ఉన్నాం. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇలాంటి భయానక పరిస్థితులకు కారణం ఏంటి, ఎటువైపు దారి తీస్తోంది అంటే చాలామందికి ఉన్నటువంటి అభిప్రాయమే యుగాంతమా అనేటువంటి ప్రశ్న ఇక్కడ వస్తుంది. గతంలో ఎప్పుడో 2012 సమయంలో మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి. కానీ జరుగుతున్నటువంటి వరల్డ్ వార్కి దారి తీసేటువంటి యుద్ధాలు మనం చూసాం. అమెరికా ఇన్వాల్వ్ అవ్వడం మొన్న జరిగినటువంటి ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో, అంతకుముందు రష్యాకి సంబంధించి మనం చూసాం, భారత్ పాకిస్తాన్ మనం చూసాం. ఇలా వరుస యుద్ధాలు, అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాల యుద్ధానికి పూనుకోవడం, పెద్ద పెద్ద అగ్రదేశాలు సైతం యుద్ధాల్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఆ తర్వాత వరుస భూకంపాలు, ఆ తర్వాత వరుస వరదలు, ఆ తర్వాత వాల్కనో ఎరప్షన్స్కి సంబంధించినటువంటి వస్తున్నటువంటి హెచ్చరికలు, అలాగే సునామీ హెచ్చరికలు. ఎక్కడ చూసినా సరే భయాందోళన, ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సినటువంటి పరిస్థితి. వేల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు ఈ ఇంపాక్ట్ గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ తరుణంలో ఈ సంకేతాలన్నీ ఎటువైపు దారి తీస్తున్నాయి, ఎటువైపు ఈ సంకేతాలు మనల్ని నడిపిస్తున్నాయి, ఏం జరగబోతుంది త్వరలో అనేది అతిపెద్ద ప్రశ్న. మీరు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఆర్టీవీతో మీరేమనుకుంటున్నారు, జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తూ ఏమనుకుంటున్నారు, ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ప్రకృతి విపత్తులపై మీ అభిప్రాయం ఏంటి, ఇవన్నీ ఎటువైపు దారి తీస్తున్నాయి, మానవాళి త్వరలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతోంది, మీ సమాధానాలను, మీ డౌట్స్ను కూడా కామెంట్ రూపంలో ఆర్టీవీతో షేర్ చేసుకోండి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఆర్టీవీ అందిస్తూనే ఉంటుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చోటు చేసుకుంటున్న ప్రకృతి విపత్తులు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే జపాన్లో వరుస భూకంపాలు మనం చూస్తున్నాం. సునామీ హెచ్చరికలు కూడా అక్కడ వస్తూనే ఉన్నాయి. అమెరికాలో భారీగా వరదలు చూస్తున్నాం. ఇప్పుడు భారత్లో కూడా ఇండియా మయన్మార్ సరిహద్దులో భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు అమెరికా కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్కి కూడా భూకంప హెచ్చరికలు వచ్చినట్లుగా తెలుస్తోంది. చైనాలో వరదలు చూస్తున్నాం. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చోటు చేసుకుంటున్నటువంటి ఈ ప్రకృతి విపత్తులు అనేక అనుమానాలను తెర మీదకు తీసుకొస్తున్నాయి. ఏం జరుగుతోంది, ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఇలాంటి ప్రకృతి విపత్తులు చోటు చేసుకుంటున్నాయి, ఈ వరుస విపత్తులకు కారణం ఏంటి, భూకంపాలు, సునామీ హెచ్చరికలు, అలాగే మరోవైపు వరదలు, అలాగే మనం జపాన్లో చూస్తూనే ఉన్నాం వాల్కనోస్ పేలే అవకాశం ఉంది అనేటువంటి హెచ్చరికలు కూడా మనం చూస్తున్నాం. ఇలా ఏ రకంగా చూసినా సరే అనేక దేశాల్లో ఇలాంటి హెచ్చరికలు, భయాందోళన కలిగించేటువంటి ప్రకృతి విపత్తులే మనకు కనిపిస్తున్నాయి. ఇక ఇండియా మయన్మార్ సంగతి చూస్తే ఇండియా మయన్మార్ సరిహద్దుల్లో ఈ భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది. గత 36 గంటల వ్యవధిలో 6 సార్లు భూమి కంపించినట్లుగా ఇక్కడ సమాచారం ఉంది. ఈ భూకంపంతో ప్రజలు, మణిపూర్ ప్రజలు వణికిపోతున్నారు. మరోవైపు లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా కూడా భూకంప హెచ్చరికలు జారీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనేక రకాల అనుమానాలు, భయాలు కలుగుతున్నాయి. వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే ఒకసారి ఇక్కడ మయన్మార్లో జరిగినటువంటి పరిస్థితి చూద్దాం. గడిచిన 36 గంటల్లో
మణిపూర్ మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో రిక్టర్ స్కేల్ మీద 3.8 నుంచి 4.5 తీవ్రతతో మొత్తం 6 సార్లు భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. చివరి భూ ప్రకంపనలు 11 గంటల 21 నిమిషాలకు మణిపూర్ సమీపంలో చోటు చేసుకున్నాయి. 4.3 తీవ్రతతో నమోదైంది. భారత టెక్టోనిక్ ప్లేట్ అండ్ యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ ఢీ కొనడం వల్ల ఈ భూమి కంపించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది, అధికారులు చెప్తున్నారు. కాగా మయన్మార్లో 7.7 తీవ్రతతో మార్చిలో వచ్చినటువంటి భూకంపాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మార్చి 28న 7.7 తీవ్రతతో వచ్చినటువంటి భయంకరమైనటువంటి భూకంపం కారణంగా 3700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం మనకు తెలిసిందే. మరోవైపు పొరుగు దేశమైనటువంటి థాయిలాండ్లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకుని భారీగా ఆస్తి నష్టం జరిగిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీ IFRC ప్రకారం భూకంపాల కారణంగా 2 లక్షల మంది ఆయా ప్రాంతాల నుంచి ఇటు మయన్మార్లో దగ్గరగా మయన్మార్ సరిహద్దు ప్రాంతాలు మణిపూర్ మయన్మార్ సరిహద్దు ప్రాంతాల నుంచి 2 లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళారు అంటూ కూడా తెలుస్తోంది. ఇప్పటికే టెక్సాస్లో మనం చూస్తూనే ఉన్నాం, దారుణమైనటువంటి భయంకరమైనటువంటి వరదల ప్రవాహాన్ని మనం చూస్తున్నాం. 45 నిమిషాల్లోనే సుమారుగా 45 నిమిషాల్లో 8 మీటర్ల ఎత్తుకు నీటి ప్రవాహం చేరింది అంటే అక్కడ నదిలో ఎంత దారుణమైనటువంటి వరదలో మనం చూడొచ్చు. మరోవైపు ఇండియాలో కూడా చూస్తున్నాం, అరుణాచల్ ప్రదేశ్లో భారీగా వరదలతో ఆ ప్రాంతం అంతా కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు చైనాలో గత వారం 10 రోజులుగా చోటు చేసుకున్నటువంటి వరదలు మనం చూస్తూనే ఉన్నాం. ఉధృతంగా వచ్చినటువంటి వరదలతో చైనా అతలాకుతలమైనటువంటి పరిస్థితి పూర్తిగా. మరోవైపు జపాన్లో మనం చూస్తున్నాం, జపాన్లో కూడా భూకంపాలు అలాగే ఈ వాల్కనో ఎరప్షన్ హెచ్చరికలు సునామీ హెచ్చరికలతో అతలాకుతలమైపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. చాలా చిన్న చిన్న ఐలాండ్స్ని కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు జపాన్ ప్రజలను తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా అక్కడ సిచ్యువేషన్ అదుపులోకి రాలేదు. మరోవైపు ఇక్కడ మయన్మార్లో మనం చూస్తున్నాం, సేమ్ ఇప్పుడు మనం RTV మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. మణిపూర్ మయన్మార్ సరిహద్దుల్లో చోటు చేసుకున్నటువంటి భూకంపానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ భూకంపం దాటికి కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి, కొన్ని ఆఫీసులు ధ్వంసమయ్యాయి, ఇళ్లలో సామాన్లు చల్లాచెదురుగా పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద పెద్ద భవనాలు కూడా ఊగిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు ఎక్కడికక్కడ. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఇలా ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు దేనికి సంకేతం? ఇది కీలకమైనటువంటి ప్రశ్నగా మనం చూడాలి. ఒకసారి కాలిఫోర్నియా కూడా, మరోవైపు కాలిఫోర్నియా అండ్ లాస్ ఏంజల్స్ కూడా భూకంప హెచ్చరికలు వచ్చినట్లుగా తెలుస్తోంది. భూకంపం మరికొద్ది గంటల్లో లాస్ ఏంజల్స్ అండ్ కాలిఫోర్నియాకు వచ్చే అవకాశం ఉంది అంటూ చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే వరదలతో అల్లాడిపోతున్న అమెరికా భూకంప హెచ్చరికలతో మరింత భయాందోళనకు గురవుతోంది. ఈ నేపథ్యంలో ఇటు ఇండియాలో కూడా ఇలాంటి పరిణామాలే మనం చూస్తున్నాం. మణిపూర్ మయన్మార్, ఓ పక్క హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది వరదలతో, మరోవైపు మణిపూర్ మయన్మార్ సరిహద్దులో వచ్చినటువంటి భూకంపంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, ఇండియాలో కూడా ఇటు మణిపూర్ మయన్మార్ సరిహద్దుల్లో భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎగ్జాక్ట్లీ, ఇది మొదటిసారి కాదు, మన మార్చిలో నిజంగానే 7 పాయింట్ చేంజ్ నమోదైంది భూకంప తీవ్రత స్కేల్ పైన. ప్రస్తుతం ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి 4.5 తీవ్రత భూకంపంతో చాలా తీవ్ర నష్టమే జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి వరుసగా ఈ మధ్య కాలంలో. దాంతో పాటు ఇలా ప్రకృతి విపత్తులు పెద్ద ఎత్తున ఇలాంటి నష్టం 4.5 3.8 నుంచి 4.5 మధ్యలో ఈ భూకంపం వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం 6 సార్లు భూమి కంపించినట్టుగా చెప్తా ఉన్నారు. దీనికి ప్రధాన రీజన్ వచ్చేసి మొత్తం ఈ 36 గంటల్లోనే ఈ తీవ్రత రావడంతో కాస్త ఆందోళన చెందుతా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. దీనికి రీజన్ భూమి మధ్యలో ఉన్నటువంటి స్టోన్ ప్లేస్, రాతి పలకాల మధ్య అడ్జస్ట్మెంట్ సందర్భంగా ఇది కొనసాగుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తం ఇది 180 కిలోమీటర్ల మేర ఇది ప్రభావం ఉంటుంది అనేటువంటిది అంచనాకు వస్తా ఉన్నారు. దీనితో ఈ రాతి పలకల అడ్జస్ట్మెంట్ తో పదే భూకంపాలు వస్తున్నాయి. ఇదే సంవత్సరం మార్చిలో కూడా ఇలాంటి భూకంప తీవ్రత వచ్చి దాదాపు 3500 మంది చనిపోయినట్టుగా